హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. మనకి ఈ 2026 సంవత్సరంలో కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది, అష్టమి తిథి ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే రోహిణి నక్షత్రం ఏ రోజు వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరికొన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి కృష్ణాష్టమి అనేది సెప్టెంబర్ 4వ తారీఖు శుక్రవారం రోజు అండి. శుక్రవారం రోజు వచ్చింది. అయితే అష్టమి తిథి మనకి ముందు భాద్రపద మాసంలో కృష్ణపక్షం 8వ రోజున ఈ కృష్ణాష్టమిని జరుపుకుంటూ ఉంటారు. ఇక అష్టమి రోహిణి నక్షత్రం వస్తే మనకి శ్రీకృష్ణ జన్మాష్టమిగా పూజ చేసుకుంటాం. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పలహారాలను తయారు చేసి అర్ధరాత్రి పూజ చేస్తామండి. కృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనకి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో ఈ పూజనైతే చేసుకోవాలి. ఉదయం అంతా ఉపవాసం ఉండి తర్వాత రోజు మనకి ఏకాదశి నియమాలు ఎలాగో సేమ్ ఈ కృష్ణాష్టమికి కూడా అంతే అండి. ఈ పూజ గురించి, కృష్ణాష్టమి పూజ గురించి ఎలా చేసుకోవాలనేది నేను మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ముందుగా అయితే మనకి ఈ నిశిత పూజ సమయం వచ్చేసి ఎప్పుడో తెలుసుకుందాము. నిశిత పూజ సమయం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 49 వరకు చేసుకోవాలి. అది 4వ తారీఖు అండి. 4వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల 3 నిమిషాలకు పూజ మొదలుపెట్టి 12 గంటల 49 వరకు పూజ చేసుకోవాలి. ఇక సెప్టెంబరు 5వ తారీఖు కూడా మనకి ఇస్కాన్లో పూజలు జరుగుతూ ఉంటాయి. అర్ధరాత్రి కుదరని వాళ్ళు, మీకు అర్ధరాత్రి మాకు ఆ టైంలో మేము పూజ చేసుకోలేము అనుకుంటే ఎప్పట్లాగే మీరు ఉదయం సాయంత్రం 4వ తారీఖు సాయంత్రము చేయండి. 5వ తారీఖు ఉదయం చక్కగా పూజ చేసుకోండి. కృష్ణుడికి ప్రేమ ముఖ్యమండి. పూజ ఎలా చేశాము అనేది కాదు. ఇక అర్ధరాత్రి సమయము ఇవి చేసుకుంటే ఇంకా మంచిది. మరి రోహిణి నక్షత్రం ఇంపార్టెంట్ కాబట్టి కృష్ణాష్టమికి రోహిణి నక్షత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 12 గంటల తెల్లవారుజామున సెప్టెంబర్ 4వ తారీఖు తెల్లవారుజామున 12 గంటల 29 మొదలయ్యి సెప్టెంబర్ 4వ తారీఖు రాత్రి 11 గంటల 4 నిమిషాలకు సెప్టెంబర్ 4 11 గంటల 4 నిమిషాలకు ముగుస్తుంది. కాబట్టి మనకి రోహిణి నక్షత్రం ఉన్న రోజే కృష్ణాష్టమి. ఇక అష్టమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఉదయం సెప్టెంబర్ 4 ఉదయం 2 గంటల 25 మొదలయ్యి అష్టమి తిథి ముగింపు సెప్టెంబర్ 5వ తారీఖు ఉదయం 12 గంటల 13 అష్టమి తిథి ముగుస్తుంది. కనుక కృష్ణాష్టమి 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు చాలామందికి డౌట్ ఉంది. కాబట్టి కృష్ణాష్టమి 4వ తారీఖు జరుపుకోవాలండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియోకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.